ఆదికాండము 25వ అధ్యాయం 32వ వచనం. ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. ఏశావు శరీరం యొక్క మరణం వరకు మాత్రమే ఆలోచించగలిగాడు. వారి కోరికలను ఈ లోకం వరకే పెట్టుకుని వారి దృష్టి ఈ లోకం వరకే ఉంటుంది. నేను చనిపోవచ్చుండగా నా జ్యేష్ఠత్వ హక్కు వలన ప్రయోజనమేమి అని ఏశావు ఆలోచించాడు. కాబట్టి అతడు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు. నిత్య రక్షణను, నిత్యమైన దీవెన్ను అతడు పోగొట్టుకున్నాడు. సంసోను శరీరేచ్ఛల ద్వారా గుడ్డివాడై తన ప్రశస్త వరమును ఒక దుష్ట స్త్రీకి అమ్మివేశాడు. అతనికి దూరదృష్టి లేకుండుటను బట్టి అతడు ఆత్మీయంగా, భౌతికంగా గుడ్డివాడయ్యాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరణమునకు భయపడక ప్రభువును మహింపరిచారు. యేసులో నమ్మిక ఉంచువాడు నిత్యజీవము మరియు ఒక నిత్య దృష్టి కలిగి ఉంటారు. వారు భూమి కంటే అధికమైన జీవితమును చూడగలరు. వారు చలించని విశ్వాసముతో పరదేశులుగా, యాత్రికులుగా ఈ లోకములో తృప్తి కలిగి ఉంటారు. దేవుడు నిర్మించిన ఆ మంచి రాజ్యమును అనగా పరలోకమును వారు కోరుకుని వారిగా ఉంటారు. వారు ఆ నిత్యమైన నగరమును చూస్తారు. యేసుకు మరణ భయం లేనట్లు వారు కూడా ఆ భయం లేనివారై ఉంటారు. ఆయన ఒక నిత్యుడైన క్రీస్తుగా ఉన్నట్లు వారు కూడా నిత్యత్వంలో భాగస్థులై ఉంటారు. ఒక తండ్రి అవగాహనకు, కుమారుని అవగాహనకు మధ్య వ్యత్యాసముంటుంది. చిన్న బాలుడు తన ఆటలతో తృప్తి చెందుతాడు. ఇక ఆటలు చాలు, నీవు పాఠములు చదవవలసి ఉన్నది. ఒక దినాన నీవు వివాహితుడు అవుతావు. నీకు ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబమును నడిపించుటకు నీకు జ్ఞానం అవసరమై ఉన్నది అని తండ్రి ఆలోచిస్తాడు. లోకములో సంతోషంగా ఉండుటకు ఇండ్లు, భూములను గూర్చి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనము నిత్యత్వమును అనుభవించుటకు మనకు నిత్య జీవం అవసరమని దేవుడు ఆలోచిస్తుంటాడు. పరలోకములో నీకు ఒక స్థలం ఉన్నది. నీవు దేవునితో పరిపాలించవలసి ఉన్నావు. కాబట్టి ఆయన సత్యమును, జీవితమును నీవు నమ్మవలనని కోరుచున్నాడు. కాబట్టి నీకు మరణం లేదని నీవు నమ్ముచున్నావా? యేసు నీకు నిత్యజీవం తెచ్చాడని నీవు నమ్ముచున్నావా? ఇదెంత ప్రశస్తమైన విశ్వాసము! దానియేలు ఈ విధంగా నమ్మాడు. అతడు మరణ భయం లేనివానిగా ఉన్నాడు. సింహబోను గూర్చిన భయం లేకుండా ఉన్నాడు. దినమునకు ముమ్మారు దేవునితో సహవాసము లేకుండా అతడు జీవించలేకపోయాడు. మరణమునకు సంబంధించిన ఆలోచనలు అతని మనస్సును స్వాధీనపరచుకోలేకపోయినవి. పరిశుద్ధులు పరిపాలించుటకు అధికారం ఇవ్వబడుతుంది. వారు నిరంతరము పరిపాలించువారుగా ఉంటారు. అతని జీవితం ద్వారా అతని సత్యమును ప్రదర్శించాడు. యోసేపు కూడా ఆ విధమైన ఆత్మీయ దృష్టి కలిగి ఉన్నాడు. లోకం మీద లేక లోకపు ఆనందముల మీద తన కన్నులను అతడు నిలుపలేదు. అతడు దేవునిలో నిరీక్షణ గలవాడు. అతడు శోధనకు లొంగిపోడు. అతడు నిత్యమైన మరణమునకు నడిపించు పాపము నుండి పారిపోయాడు. తన ఎముకలను తన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాతిపెట్టుమని ఆజ్ఞ ఇచ్చి నిరీక్షణతో అతడు చనిపోయాడు. శరీరేచ్ఛలు నెరవేర్చు యవనస్తులు నాశనమైపోతారు. రానయున్న మహిమకరమైన దేవుని రాజ్యమును వారు చూడలేరు. నీవు చూడని, గ్రహించని దానియందు ఎట్లు కోరిక కలిగి ఉంటావు? ప్రతి సంవత్సరము మంచి శుక్రవారము, పునరుత్థాన దినములను మనం ఆచరిస్తాం. నీ జీవితంలో క్రీస్తునందు విజయము అను సూత్రం పనిచేయట ప్రారంభమైందా? పాపమును విడిచిపెట్టి నీతిని ప్రేమించు వానిలో ఈ సూత్రం పనిచేస్తుంది. జర్మనీలో బ్లామ్హార్ట్ అను పాస్టరు తన హృదయంలో ఈ సూత్రం పనిచేయుట కలిగి ఉన్నాడు. వైద్యులు విడిచిపెట్టిన రోగులు అతని యొద్దకు వచ్చి స్వస్థత పొందారు. ఆత్మహత్య చేసుకొనిన ఒక స్త్రీని జీవించినట్లు లేపాడు. వైద్య వృత్తికి అతడు ఒక ఆటంకంగా ఉన్నాడని వైద్యులు చాలా కోప్పడ్డారు. కొంతమంది అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. క్రీస్తు ఎల్లప్పుడూ విజయుడు అని నమ్మాను అని అతడు చెప్పాడు. ఒకసారి పొదల్లో ఏకాంత ప్రార్థన ముగించిన తరువాత అతడు తిరిగి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఇద్దరు మనుషులు వచ్చి తన వైపు తుపాకీ గురిపెట్టారు. యేసు విజయుడు అని బ్లమ్హార్ట్ అరిచాడు. వారు వారి తుపాకీలను క్రింద పడవేశారు. వారు భయంతో పరిగెత్తారు. అతని జైకేకను బట్టి మా పత్రికకు క్రీస్తు విజయము అని పేరు పెట్టాం. క్రీస్తులో విజయం మంది, మనకు ఓటమి లేదు. సమస్త మహిమ ఆయనకే. నీవు క్రీస్తులో ఉన్నావా? ఆయన నీలో ఉన్నాడా? అట్లయితే నీకు మరణం లేదు గాని విజయం మాత్రమే. ఆమేన్.